రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్. ఏపీలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని బీజేపీ సరికొత్త రాజకీయాలకు తెరతీస్తుందన్న ఒక ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. ఆయన ఏపీకి చేశారు, ఏపీలో గెలిచి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనం చూసాము. ఆయన ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్క ప్రాంతం తప్ప ఒక ప్లేస్ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా గెలవడం జరిగింది. సో పదే ఆయన కూడా బీజేపీకి వెళుతున్నా, అటు బీజేపీ పెద్దలు పిలుస్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారే వెళుతున్నారా? ఆయనకు ఒక కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని ఒక వార్త ఒకటి ప్రచారంలోకి వస్తోంది. నాకు ఆయన తప్పకుండా పాపులర్ మనిషి, ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు ఆయన గౌరవం మర్యాద ఇస్తారు. ఎందుకంటే 5-6 సంవత్సరాలు బట్టి వాళ్ళతో అలయన్స్ లో ఉన్నారు కదా. అదే కాకుండా ఆయన టీడీపీతో అలయన్స్ ఇన్సిస్ట్ చేస్తే బీజేపీకి దాదాపు 21 సీట్లు వచ్చినాయి కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఆ గౌరవం అంతా ఉంటుంది. కానీ నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన తీసుకొచ్చి సెంట్రల్ మంత్రి చేసేస్తారంటే ఉపయోగం ఆయనకి ఉండదేమో, బీజేపీకి ఉండదు. సెంట్రల్ మినిస్టర్ అయిపోతే ఏం చేస్తారు? అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవచ్చు. సెంట్రల్ మినిస్టర్ అయితే ఏంటి ఆ హోదా? ఏదో ఢిల్లీలో ఉంటుంది. ఓ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇస్తారు, చిన్న పోర్ట్ఫోలియో ఇస్తారు. ఏమొస్తుంది? అందువల్ల అదేమి ఉండదు. మర్యాద ఎక్కువ ఇవ్వచ్చు, వాడుకోవచ్చు, లేకపోతే ఇంకా తిప్పొచ్చు, ఇంకా పెంచవచ్చు. బట్ సెంట్రల్ మినిస్టర్ అవుట్. అదేమి నాకు కనపడట్లేదు. ఆయనకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు బీజేపీకి. అక్కడ రాష్ట్రంలో ఉండి ఆయన ఏమైనా పెరిగితే బీజేపీతో అలయన్స్ ఉంటే మంచిది. సరే, ఇప్పుడు సనాతన ధర్మ ఇలాంటి విషయాల్లో ఆయన లీడ్ తీసుకుంటున్నాడు, ఉపయోగపడుతుంది అంటే అది అవ్వచ్చు. ఒక కొత్త వాయిస్ బోల్డ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ సబ్జెక్ట్ మీద అని అది ఉండవచ్చు. అది మెయిన్ థింగ్ మనం చూడవలసింది ఏంటంటే, ఈవేళ తప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికి తెలుసు, దానికి డౌట్ లేదు. బయటకు వెళ్ళి ప్రచారం చేయాలి అంటే అది ఇంపాక్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏ విషయం మీదైనా మెయిన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏముంటుందంటే బీజేపీకి ఆయనతో పాటు వాళ్ళు పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం కూడా చూసాం. అక్కడ మా ప్యానెల్లో బీజేపీ నాయకులు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే స్క్రీన్ నాకు కనపడదు. అది నాకు స్క్రీన్ కనపడదు. ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు జస్ట్ సార్. జస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు లేరు సార్. జస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఉన్నారు, జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు. ఓకే, అది డెవలప్ చేసుకోవడానికి చూస్తారు. ఒక వీక్ లింక్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్ని రాష్ట్రాల కంటే వీక్ ఇక్కడ ఉన్నారు. ఇంకా తమిళనాడు కూడా ముందరికి వెళ్ళిపోయింది, కేరళ ముందరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం మూడైనా ఎంపీలు వచ్చారంటే వాళ్ళకి అలయన్స్ గురించి వచ్చారు, అంతే కదా, లేకపోతే రారు కదా. వాళ్ళకి ఎమ్మెల్యేలు కూడా తెచ్చుకున్నారంటే అలయన్స్ గురించి. సో ఇక్కడ పార్టీని ఎలా డెవలప్ చేయాలి బీజేపీకి పెద్ద డైలమా. 25 వాళ్ళు చూసేదేదో పెద్ద రాష్ట్ర ప్రభుత్వం వచ్చేస్తే అని కాదు, వాళ్ళకి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వస్తే బాగుంటుంది అని లెక్కలో అలయన్స్ లేకపోతే ఏమి రాదు. అలయన్స్ పార్ట్నర్స్ టీడీపీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రిలయబుల్ గా ఉంటారు అని వాళ్ళు ఎస్టిమేట్. టీడీపీ తప్పకుండా ఉన్నారు ప్రస్తుతం. రేపు ఫ్యూచర్ ఎలాగుంటుంది ఎవరు చెప్పలేం కదా. అలయన్స్ పార్ట్నర్స్ మారుతా ఉంటారు కదా. ఫ్యూచర్ ఇప్పుడే అయిపోయారని నేను చెప్పట్లేదు. సో ఇవన్నీ చూస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా డెవలప్ అవ్వాలి బీజేపీ ఎప్పుడైనా అలయన్స్ లో ఉన్నప్పుడు ఆ అలయన్స్ పార్ట్నర్ పెరగనవాడు కదా. వాళ్ళకి అలయన్స్ పార్ట్నర్ చాలా పవర్ఫుల్ పార్టీ టీడీపీ. 150 130 ఎన్నో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థలాల్లో వెళ్ళి టికెట్లు అడిగేది లేదు. ఆ ఉన్న ఎంపీలో 17 మంది టీడీపీ దగ్గర ఉన్న వాళ్ళని అడిగేది లేదు. సో ఇది ఒక పెద్ద డైలమా ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారికి కూడా అది డైలమా. 21 ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతో రెస్ట్రిక్ట్ అవ్వాలా, పెరగాల, టీడీపీ స్థలం ఇస్తారా, ఇవన్నీ మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ ఎలక్షన్ వచ్చే టైంకి వస్తాయి. ఇంకా 4.5 years ఉన్నది ఎలక్షన్. ఎన్నో మార్పులు వస్తాయి. ఏమొస్తాయి చెప్పలే. ప్రస్తుత పరిస్థితి మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటే మంచి మర్యాద ఢిల్లీలో అందరికీ ఉన్నది. ఆయనకి 2 ఎంపీలు ఉన్నారు, మంచి ప్రెజెన్స్ ఉన్నది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక స్థలం ఇప్పించాడు. టీడీపీని అలయన్స్ ఇన్సిస్ట్ చేసే స్ట్రాటజిక్ గా ఉపయోగపడ్డాడు. అది తప్పకుండా ఆయనకి ఆ గౌరవం వాళ్ళు ఇస్తారు. కానీ వెంటనే ఏ రకంగా
వాళ్ళు ఏదో వాడుకుంటారు బీజేపీలో అంటే నాకు అది కనపడట్లేదు. Yes, sir. ఎలక్షన్స్ సార్, అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ కోసం ఆ తిరుపతి మెట్లెక్తూ కూడా చాలా వరకు మనం చూసాం ఆయన చేసిన ఇది. అంటే ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూ వల్లే ఆయన ఫేమస్ అయ్యి దేశం అంతటా కూడా ఫేమస్ అయ్యారు అనుకోవాలా? ఎట్లా చూడాలి సార్ దీన్ని? అది ఆల్రెడీ ఫేమ్ ఇస్ వెరీ ఫ్లీటింగ్. ఈవేళ ఫేమ్ అనేది ఈవేళ ఇంత మీడియా ఉన్నది, కొత్త వాడు వస్తాడు, రేపు కొత్త మనిషి వస్తాడు, కొత్త యాక్టర్ వస్తాడు. ఇది ఫ్లీటింగ్. కాన్స్టెంట్ గా మీరు మీడియాలో ఉంటే మిమ్మల్ని జ్ఞాపకం ఉంటారు. ఒక 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 మా కేసీఆర్ గారు ఉన్నారు, ఇంకా జ్ఞాపకం ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. అలాగ 5 సంవత్సరాలు పోతే ఇంకా అయిపోయింది. ఇది ఫేమ్ అనేది ఏంటంటే మనకి మీడియా ఇచ్చేది. ఒక సినిమా స్టార్ ఫేమస్ అంటే సినిమాలు చూసారు, మీడియా చెప్తుంది. ఒక టీవీ స్టార్ ఫేమస్ అంటే అంతే ఫేమ్ అనేది. ఎస్, సెల్ఫ్ వర్త్. ఆయన బాగా పనిచేశాడు, ఆయన ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నది, ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది, అది సెల్ఫ్ వర్త్. అది ఎక్స్పాండ్ అవ్వాలి కదా. ఫేమ్ అనే దానికి అది ప్రాబ్లం. ఇవాళ అద్వానీ గారు చాలా ఫేమస్, పవర్ ఉన్నదా? లేదు కదా. ఉద్ధవ్ ఠాక్రే ఫేమస్ బట్ నో పవర్. ఓడిపోయిన ఎలక్షన్ అయిపోయినాక ఒక సినిమా ఫెయిల్ అయిపోతే ఎంత పెద్ద హీరో అయినా ఆ ఫ్లాపే జ్ఞాపకం ఉంటుంది కదా. లాస్ట్ సినిమా నీది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? సక్సెస్ అంటే పాతయని మర్చిపోతారు. సో ఫేమ్ అనేది కాదు మీరు చెప్పింది. ఎన్నో పవర్ఫుల్ అన్నీ ఉన్నాయి, కానీ ఆయన కర్మభూమి ఆంధ్రప్రదేశ్ అంతే కదా. ఎక్కడైనా ఎమ్మెల్యేలు పెడితే బయట పెడితే ఎంత పెద్ద ప్రాంతీయ పార్టీ అయినా ఇంకో రాష్ట్రంలో గెలవరు. ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి తప్ప భారతదేశం చరిత్రలో 60 సంవత్సరాల నుంచి ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఒక్కరికే ఇంకో రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఇంకో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా ఎలక్ట్ అవ్వరు. అదేంటో మరి ఇండియన్ పాలిటిక్స్. ఒక రాష్ట్రానికి ఉన్న నేషనల్ పార్టీస్ అయితే తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ అన్ని రాష్ట్రాలు. సో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వదిలేసి ఢిల్లీ మీద ఫోకస్ అవుతే పార్టీ ఏం చేస్తారు? ఇక్కడ పార్టీ ఎవరు చూస్తారు? ఇప్పుడు 6 నెలలు అయింది. అక్కడ ఇందాక మాట్లాడిన వారే చెప్పాలి మనకి, పార్టీ పెరిగిందా, పార్టీ బలం ఇంకా వచ్చిందా, రాష్ట్రం అంతా వారే చెప్పాలి. ఎందుకంటే 6 నెలలు అయిపోయింది. ఆయన ఢిల్లీ వెళ్తే వీక్ అయిపోదా? వీక్ అయిపోతుంది నేను భావిస్తాను. తప్పు కాదండి, ఆయన అక్కడ నుంచి ఎక్కడ మేనేజ్ చేస్తానంటే కుదరదు. సో ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఎస్ అప్పుడప్పుడు తిరగొచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వెళ్ళొచ్చు ఆ బీజేపీ తరఫున, లేకపోతే ఆయన ఓన్ వ్యూస్ మీద దేశం అంతా తిరగొచ్చు. కానీ బేస్ వదులుకుంటారా? బేస్ వదులుకుంటే ఎలాగా? అది వచ్చిన ప్రశ్న. బేస్ వదులుకుంటే మళ్ళీ ఏమైపోతారు? బీజేపీలో బేస్ ఉన్నదా అంటే అందరికీ ఎవరికి లేదు, మోడీకి తప్ప ప్రాగా చెప్పాలంటే. కానీ మిగతా వాళ్ళు ఆయన ఆకర్షణతో ఆయన టాలెంట్తో ఆ పార్టీలో నడుపుతున్నారు, బీజేపీ ఆర్గనైజేషన్తో పాటు. ఇది ఆంధ్రప్రదేశ్ నా వ్యూ. వదులుతారనే ప్రసక్తి లేదు. 2 ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీని బలపెట్టుకోవాలి. మర్చిపోతున్నారేమో, అపోజిషన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, అపోజిషన్ పార్టీ ఉన్నది. లేదని ఎవరంటున్నారు? నాకే ఆశ్చర్యం వేస్తుంది. అపోజిషన్ పార్టీ మేము లేవంటున్నారేమో కానీ వాళ్ళు ఉన్నారు. అపోజిషన్ ఆటోమేటిక్ గా డెమోక్రసీలో డెవలప్ అయిపోతారు. ఎవరు లేని చోట కూడా అపోజిషన్ వచ్చేస్తారు, ఇండిపెండెన్స్ గెలుస్తారు. అపోజిషన్ పార్టీ ఉన్నది ఆంధ్రప్రదేశ్. అపోజిషన్ అంటే కాంగ్రెస్ అంటున్నారా, మన వైసీపీ అంటారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ అపోజిషన్ లీడర్. మన మీద స్టేటస్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరు? నాన్స్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 11 మందో 15 మంది ఎమ్మెల్యేలు వచ్చాడు, కానీ ఆయన అపోజిషన్ లీడర్ కదా. అపోజిషన్ ఆయన అపోజిషన్ లీడర్. ఈవేళ అపోజిషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫైన్, నేను ఆర్గ్యుమెంట్ దిగను. ఈజ్ అపోజిషన్ లీడర్. మీరు సరిగ్గా చేసుకోకపోతే థింగ్స్ విల్ బి వెరీ డిఫరెంట్. మళ్ళీ ఎందుకంటే ప్రజలకి ఇది ఒక రకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2 విమానాలు ఉంటాయి. ఒకటి బ్యాడ్ వెదరు లేకపోతే బ్యాడ్ పైలట్ అయితే టర్బ్యులెంట్ గా వెళ్తాది ప్లేన్ పైకి కిందకి, కానీ జర్నీ రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇంకో విమానం చాలా స్మూత్ గా వెళ్తుంది అనుకుంటా, అది క్రాష్ అవ్వచ్చు. పెట్రోల్ ట్యాంక్ కాలిపోయిందో పెట్రోల్ అయిపోయిందో తెలియకుండా క్రాష్ అవుతారు. మనం ఏం చెప్పలేం. అపోజిషన్ ఉన్నది, అపోజిషన్ లేదనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే 6 months అయింది. పబ్లిక్ 1 year లో అసెస్ చేస్తారు ఏమొచ్చింది, కొత్తగా ఏం తీసుకొచ్చారు,
కొత్తగా ఏం చేశారు నాకు ఎలా కనిపిస్తుందంటే కర్ణాటక ఏంటి తెలంగాణ ఏంటి ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఆ ఓటర్లు ఎవరైతే ఆఖరి నిమిషం పారిపోయారో మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. అది లాయల్ ఓట్ బ్యాంక్స్ కాదు కదా, మధ్య తరగతి వాళ్ళు ఎవరిని పట్టుకోవట్లేదు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు చేయట్లేదు కదా. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఇవన్నీ మార్చుకోవటానికి పని చేయటానికి ఆంధ్రప్రదేశ్ లో మంచి అవకాశం ఉంది. ఆయన పార్టీ పెంచుకోవాలి, స్టేబిలైజ్ చేసుకోవాలి, స్టేబిలైజ్ అవ్వాలి. ఎలా వస్తుంది, ఎలా స్టేబిలిటీ తీసుకొస్తారు ఆయన ఢిల్లీ వెళ్తే ఆయన ఇక్కడే ఉంటారు. ఆయనకు ఆల్టర్నేట్ లీడర్